మిల్క్ తాగడానికైతే నేను అస్సలు ఇష్టపడను. ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన పాలు అలానే ఉండిపోతున్నాయి. నాకైతే కలాకండ్ స్వీట్ చేసుకొని తినాలనిపించింది. ఆల్రెడీ అంగన్వాడీ పాలతో పన్నీర్ చేశామనే కాన్ఫిడెన్స్ తో ఇక్కడ 4 ప్యాకెట్ల అంగన్వాడీ పాలతో అయితే కలాకండ్ స్వీట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మరి వచ్చిందో లేదో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ పన్నీర్ వీడియో లాగానే పాలు మరుగుతున్నప్పుడు నిమ్మరసం అయితే వేశాను. విరగలేదు. చాలా సేపటి వరకు అయితే చూశాను. పాలైతే మరిగిపోతున్నాయి కానీ విరగట్లేదు. సర్లే ఇంకా విరగలేదు కదా, కోవా అయినా చేసుకోవచ్చు అని చెప్పి ఆ గిన్నెలో చుట్టుపక్కల మాడిపోతుందని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ లో అయితే ఈజీగా ఉంటుందని ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసిన కాసేపటికైతే విరిగిపోయాయి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పాలల్లో మీగడ కంటెంట్ ఎక్కువ ఉంటే త్వరగా విరిగిపోతాయి. అదే తక్కువ ఉంటే ఇలా చాలా సేపటికి విరుగుతుంది. కంగారు పడి మళ్ళీ నిమ్మరసం అవి యాడ్ చేయకూడదని అయితే అర్థమైంది. చాలా దగ్గరికి వచ్చాక ఈ గ్లాస్ తో అయితే 1.25 గ్లాస్ షుగర్ వేసుకుని దగ్గరికి రానిచ్చాక ఇలాచీ పౌడర్ వేసుకుని దగ్గరికి రానిచ్చి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో జీడిపప్పు పలుకులు వేసుకుని మీ కన్సిస్టెన్సీ ప్రకారం కట్టేసుకోండి. నాకైతే పల్చగా కావాలని చెప్పి నేను పల్చగా కట్టేసుకుని ఒక బౌల్ లో అయితే నెయ్యి రాసేసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. హీట్ చేసేంతసేపు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. నాన్ స్టిక్ లో అయితే కొంచెం పక్కకి వెళ్ళినా పర్లేదు కానీ వేరే కడాయిలో అయితే దగ్గరుండే చేసుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి అయితే చాలా ఓపిక ఉండాలి. టైం చాలా పట్టేస్తది. ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అనుకున్నాను, కానీ టేస్ట్ చేశాక వర్త్ అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాలా ఎక్కువ పాలతో కాకుండా తక్కువ పాలతో అయితే ట్రై చేయండి. ఎందుకంటే టైం ఎక్కువ పట్టేస్తది. ఇంకా పైన జీడిపప్పు అలా వేసుకుని కొంచెం సేపు ఉన్న ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే కలాకానీనో లేదంటే కలాకాండో రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి.